ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. అక్రమ కేసులు పెట్టి కూటమి సర్కార్ సాధించింది ఏంటి? పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదని మిథున్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. కావాలని బురదగొట్టే పని కానీ దీనికి నేను సంజయ్ చేసినా కూడా అర్థమే లేదు. ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాల్లో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది. ఒక ఏదో టెర్రరిస్టు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏకోసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కోర్టు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు, కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు. వాళ్లకు చూస్తానే నాకు అర్థమైంది, జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉన్నది. వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు. ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం 10 రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు. ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా, మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు. ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు. అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరిని కూడా అడుగుతా ఉన్నాను. దాంట్లో ఇచ్చిన పాయింట్స్ 100% నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరిని కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్లీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నన్ను, బిఎం మధుసూదన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైతే కేసు పెట్టించారో అదే వ్యక్తి కోర్టులో వచ్చి చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా బలవంతంగా మా దగ్గర పెట్టించారు, వీళ్ళు తప్పు చేయలేదని చెప్పి ఆ కేసు కూడా కొట్టేయడం జరిగింది. అంతేకాదు, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేటప్పుడు కూడా నా జీవితంలో మొట్టమొదటి కేసు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా ఇటువంటి హరాస్మెంట్ చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ జైల్లో ఉన్నన్ని రోజులు కూడా ఈ కష్టకాలంలో అండగా నిలబడిన మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ గౌరవ పెద్దలకు, మా పార్టీ క్యాడర్కి అందరూ కూడా వెన్నంటుండి సపోర్ట్ కొన్న ప్రతి అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు.
బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకువెళ్లిన అనుభవం ఉందని గుర్తు చేసిన ఆమె ప్రస్తుతం తెలంగాణలో సోయిలేని ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. బీసీ కులగణన చేపట్టినప్పుడు తప్పు అన్నారు. కానీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల జీవో ఇచ్చిన వెంటనే కేసులు వేశారని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి సన్నిహితులే ఈ కేసులు వేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్పై కూడా కవిత ఘాటు కామెంట్స్ చేశారు. ఎవరు పోటీ చేయొద్దంటూ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఈటెల వ్యాఖ్యలు వ్యక్తిగతమేనా లేక బీజేపీ పార్టీ స్టాండ్ అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి బొమ్మను మీరు గెజెట్ ఇవ్వలేదు కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి గెజెట్ ఇచ్చుకొని ఇవాళ ఇంటర్నెట్లో ఎవరైనా తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చేటట్టుగా చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఇంకొక ప్రయత్నం ఏం చేస్తున్నారు? ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది. మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది. అల్టిమేట్గా మా ఆలోచన ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ప్రజలు పెట్టిరన్నట్టు రావాలి, కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చే విధంగా వారు ఏదైతే ఈ కుట్రలు చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ఈ ప్రయత్నం చేస్తాం. గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి రికార్డుల కోసం కాదు కదా, కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని. మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది. ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటి బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు 28 రోజులు కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం. కానీ గిన్నిస్ రికార్డ్ కోసం చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలో ఆలోచించుంటే బాగుండేది. బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది. మహిళలకు ఏదైనా లాభం జరిగేటటువంటి పని చేసుకుంటే బాగుండేది. కానీ రికార్డు రావాలి, ఆ రికార్డులు ఎవరు చేసిండ్రు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డులో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం. మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకోవాలని పోరాటం చేసిన సంస్థ, ఆరాటపడ్డ సంస్థ తెలంగాణ జాగృతి. కాబట్టి మరి ఏదైతే కేవలం 10,000 మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1,00,000 మంది మహిళలతోని మేము బతుకమ్మ సంబరాలు చేసి గిన్నిస్ రికార్డు ఎక్కించి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తాం. రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. బీసీ కుల గణన జరిగినప్పుడే మేము చెప్పినాం, ఈ లెక్క తప్పుల తడక, మీ లెక్క కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టమని ఆనాడే చెప్పినాం. ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం, మీరు డీటెయిల్స్ పెట్టండి, దాంతోపాటు భూసాని కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో డీటెయిల్స్ ఇవ్వండి, ఒక శాంక్టిటీ ఇవ్వండి మీరు చేసినటువంటి ఈ జనగణనకు, లేకపోతే కోర్టులో ఇబ్బందులు అవుతాయని ఆనాడే చెప్పినాం. అయినా ప్రభుత్వం వినలేదు. 42% కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇచ్చిన తెల్లారే ఇస్తుందనే వార్త రాగానే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులే కేసు వేయించారు. అది నేను కాదు, ఇంటర్నెట్ అంతా కోడై కూస్తున్నది. అనేక రకమైన సాక్ష్యాధారాలతో అనేక మంది కేసు వేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనుషులని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో, ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో, ఆర్డినెన్స్ పాస్ చేయాలనో, ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు? మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి? జడ్జిలా వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలఘాట బ్రహ్మోత్సవాలు 8వ రోజు ఘనంగా జరుగుతున్నాయి. అశ్వవాహనంపై కలికి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్ద జిఆర్ స్వామి, తిరుమల శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగాల్, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడం తమ మొదటి కర్తవ్యమని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించడం తమ ముందు ఉన్న లక్ష్యమని తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని, వారిపై ఎలాంటి వేధింపులు ఉండవని డీజీపీ వివరించారు. రెడ్ వైట్ అట్లా ఏముండదు, మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సైజ్లో ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం. వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోజిల్ వేణుగోపాల్ ఎలియాస్ సోను ఆ మధ్యకాలం లాస్ట్ మంత్ అంటే August 15th నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసిండు, ఓరల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ స్టేట్మెంట్. ఏమనంటే మేము సిద్ధంగా ఉన్నాము బయటికి రావడానికి, కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము. ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినారో అది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు. గుడ్డిగా మనం వాళ్ళని అవలంబించినాము, అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు. కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర. కాబట్టి మనం ఫీల్డ్ని మర్చిపోయి, ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుడ్డిగా ముందుకెళ్ళిపోయినాము, తప్పు. కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన్నే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఐడియాలజీ, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము. కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము, బయటికి రాండి, జనజీవన స్రవంతులను కలిసిపోండి. దసరా దీపావళి పండుగల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు డిఏ సవరణ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఈ ప్రతిపాదనను ఇవాళ జరుగుతున్న కేంద్ర కేబినెట్లో పరిశీలించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 3% డిఏ పెంపునకు ప్రభుత్వం యోచించినట్లు సమాచారం. సవరించిన డిఏ ఆమోదం పొందితే జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో దాదాపు 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సుపశమనం లభించనుంది. దీంతో కేంద్రీయ విశ్వవిద్యాలయాల పెంపుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. पेंशनर्स को बधाई। आज से 1/7/2025 से डीए और डीआरएस रिलीफ 58% हो जाएगा, यानी 3% बढ़ा। बहुत ही बड़ी अच्छी बढ़ोतरी है ये, और करीब 49 लाख एम्प्लॉयज और 69 लाख पेंशनर्स को इसका सीधा लाभ मिलेगा। देश भर में बहुत ही अच्छा इसका इम्पैक्ट रहेगा। साथ ही साथ जो जैसा होता है
केंद्र सरकार के बढ़ाने के बाद में राज्य सरकार के एम्प्लॉयज़ को भी इसका सीधा बेनिफिट मिलता है। टोटल करीब करीब 10,084 करोड़ रुपीस पर ईयर एक्स्ट्रा मिलेगा हमारे सभी केंद्रीय कर्मचारियों को प्लस पेंशनर्स को। साथियों, एक बड़ा निर्णय लिया गया नए केंद्रीय विद्यालय खोलने का। 5,863 करोड़ के इन्वेस्टमेंट से देश भर में नए केंद्रीय विद्यालय खोले जाएंगे। जैसा आप जानते हैं कि केंद्रीय विद्यालय एक बहुत ही अफोर्डेबल लेकिन हाई क्वालिटी एजुकेशन के लिए फेमस है। अगर आप नीचे वाला ये टेबल देखेंगे, इस टेबल में आपको दिखेगा रिजल्ट्स का कंपैरिजन क्लास 10 और क्लास 12 में। परफॉर्मेंस ऑफ केंद्रीय विद्यालय हैज ऑलवेज बीन significantly better than rest of the entire education. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. నిన్న రాత్రి సెంట్రల్ ఫిలిప్స్ లో వచ్చిన ఈ భూకంపం రికార్డు స్కేలుపై 6.9 గా నమోదైంది. సెబు ప్రావిన్స్ లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ఈ నగరంలోనే దాదాపు 66 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భూ ప్రకంపనలతో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడడంతో కొంతమంది మరణించగా మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తుంది. క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భూకంపం కారణంగా 147 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. వడ్డీ రేటును వరుసగా రెండోసారి 5.5 వద్దే ఉంచుతున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆగస్టు నెలలో దేశ వార్షిక ద్రవ్యోల్బణం 2.07% పెరిగిందని, ఆహారం ధరలు పెరగడమే ఇందుకు కారణమని సంజయ్ మల్హోత్రా చెప్పారు. Policy Committee met on the 29th and 30th of last month and today to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate unchanged at 5.5%. Consequently, the STF rate remains at 5.25%, while the MSF rate and the bank rate remain at 5.75%. The MPC also decided to continue with a neutral stance. I shall now briefly set out the rationale for these decisions. The MPC observed that the overall inflation outlook has turned even more benign in the last few months due to a sharp decline in food prices and the rationalization of GST rates. The average headline inflation for this year has been consequently revised lower from 3.7%, which was projected in June, 3.1% in August, to now 2.6%. Headline inflation for Q4 this year and Q1 next year too have been revised downwards and are broadly aligned with the target despite unfavorable base effects. Core inflation for the year and Q1 next year is also expected to remain contained. The MPC also noted that growth outlook remains resilient, supported by domestic drivers, despite పాకిస్తాన్ ఆర్మీ భద్రతా బలగాలు అరాచకానికి పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న నిరసనని ఉక్కపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా పీఓకేలోని ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఆందోళనలను పాక్ ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే పాక్ భద్రతా బలగాలు సాధారణ నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. బుధవారం జరిగిన ఈ కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మరణించారు. చాలా మంది గాయపడినట్లు తెలుస్తుంది.
బుధవారం బాగ్ జిల్లాలోని ధీర్కోట్లో 4 మరణించారని, ముజఫరాబాద్లో 2, మీన్పూర్లో 2 మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి నిరసనల్ని కవర్ చేసేందుకు మీడియాను అనుమతించడం లేదు. మంగళవారం ముజఫరాబాద్లో 2 మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని చెబుతూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా పీఓకేని వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్కు ఆమోదం తెలకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ అయ్యింది. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ వేర్వేరు బడ్జెట్ ప్రతిపాదనలు చేయడంతో కాంగ్రెస్లో వ్యయ ప్రణాళిక బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో అక్టోబర్ 1న అర్ధరాత్రి నుంచి ఫెడరల్ ప్రభుత్వానికి నిధుల సరఫరా ఆగిపోయింది. దీని ప్రభావంగా అనేక విభాగాలు, కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎఫ్ఏఏలో సుమారు 1100 మంది ఉద్యోగులను ఫర్లో చేయాల్సి వచ్చింది. అయితే అత్యవసర విమాన నియంత్రణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఏజెన్సీలలో దాదాపు 41% మంది ఉద్యోగులు పనికి దూరంగా కానున్నట్లు సమాచారం. ఈ షట్డౌన్ ప్రభావంతో ప్రజారోగ్యం, విమాన రవాణా, సామాన్య ప్రభుత్వ సేవల్లో అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే రక్షణ, పోలీస్, అత్యవసర వైద్య సేవలు వంటి కీలక విభాగాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కానీ ఉద్యోగులు జీతాలు లేకుండానే పని చేయాల్సి రావచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రజా సౌకర్యాలకు సంబంధించిన వందల సేవలు నిలిచిపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాంగ్రెస్లో చర్చలు కొనసాగుతున్నప్పటికీ బడ్జెట్ ఆమోదం ఎప్పుడెప్పుడు జరుగుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గమనించదగ్గ విషయం ఏంటంటే అమెరికా ప్రభుత్వం ఇలా షట్ డౌన్ కావడం గడిచిన 7 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 నటుడు విశాల్ బ్రహ్మ డ్రగ్స్తో పట్టుబడ్డారు. చెన్నై విమానాశ్రయంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. 40 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక నైజీరియా గ్యాంగ్ హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మ సినీ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని, డబ్బు కోసం స్నేహితుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయమయ్యాడని సమాచారం. అన్ని ఖర్చులు తామే భరించి బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని, భారత్కు మాదక ద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని వారు ఆశ చూపినట్టు తెలిసింది. ఈ మేరకు 2 వారాల క్రితం బ్రహ్మ ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడని, తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ అతనికి టాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నై విమాన ప్రయాణం, చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా చేరుకునేలా నైజీరియా ముఠా బ్రహ్మకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ, సెన్సెక్స్, ఎన్ఎస్ఈ లాభాలను గడించాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే బాటలో సాగింది. ఉదయం నుంచి సానుకూలంగా ఉన్న మార్కెట్లు క్లోజింగ్ సమయానికి పాజిటివ్ సెన్స్ ఇచ్చాయి. దీంతో మదుపరులు హ్యాపీ జోష్లోకి వెళ్లారు. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.